ప్రైజ్ లార్డ్. ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ మా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దయచేసి వీడియోను స్క్రిప్ట్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు వినాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదల అన్నాడు. ఈరోజు ఈ వాక్యం విని అనేక కుటుంబాలు చెరలో ఉన్నారు. కారణం ఏమిటి? వారికి వాళ్ళని ఎవరు విడిపిస్తారు? ఈ చెరలో ఉండే ద్వారా కలిగే నష్టాలు ఏమిటి అనే విషయం చూసినట్లయితే, ఈరోజు ఎక్కడ చూసినా మనిషిని చంపుకోవడం అనేది చూస్తూ ఉంటాం. కుటుంబాల్లో జగడాలు, అత్తాకోడళ్ళ మధ్య జగడాలు, అన్నాదమ్ముల మధ్య జగడాలు, భార్యాభర్తల మధ్య జగడాలు, బంధువులతో జగడం, స్నేహితులతో జగడాలు, పనిచేసే స్థలాల్లోనూ జగడాలు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? కారణం ఏమి? ఎందుకు ఎక్కడ చూసిన కుటుంబాలలో విరోధాలు ఎక్కువగా జరుగుతున్నాయి, గొడవలు అనే విషయం గురించి మనం తెలుసుకోవాలి. కారణం ఏమిటంటే వారు ఇంకా చెరలో ఉన్నారు. వారిని విడిపించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఈ రాయబడిన మాటల్లో యేసు చెప్పాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. యేసు ఏం చేశాడంటే వారిని క్షమించినాడు. ఎవరిని క్షమించాడంటే, తన మీద సిలువ వేయబడే సమయంలో యేసు మీద అనేక నేరాలు మోపారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పారు, దూషించారు, నిందించినారు, అపహాస్యం చేశారు, ఆయన మొహాన్ని గుద్దినారు, ఆయనను అనేక విధాలుగా ఏం చేశారంటే హేళన చేశారు, మరియు ఆయన మీద అబద్ధ సాక్ష్యాలన్నీ చెప్పారు, ఆయన మొహాన్ని గుద్దినారు, ఆయన ఉమ్మినారు. మరి అదే విధంగా ఆయన కొరడాల దెబ్బలు తిన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండిపోయిందో అలాగ ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఆయన మరియు వాటన్నిటినీ సహించుకుంటా ఉన్నాడు. మూడవది వారిని క్షమించినాడు. అందువల్ల యేసు ఆ స్థలంలో ఏం చేశాడంటే, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన అవమానాలన్నీ నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. ఆయన ప్రతి భారము చిక్కులు పెట్టు పాపాలన్నీ విడిచిపెట్టేశాడు. విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపే చూస్తూ వారి ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తినాడు. అదేవిధంగా ఈ వాక్యం విని మనం కూడా అలసిపోకుండా, మన ప్రాణాలు విసిగిపోకుండా ఉండునట్లుగా మన చుట్టూ నీవు నివసించే స్థలంలో పాపాత్ములు నీకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారాలు, అవమానాలు, నిందలు, హేళనలు, ఇబ్బందులు, నీ మీద అనవసరంగా దూషించేవారు, గాయపరిచేవారు, ఇలాంటి వారు ఉన్నప్పుడు ఆయన ఎలాగా నువ్వు ఆ సమయాల్లో నువ్వు అలసిపోకుండా, నీ ప్రాణం విసిగిపోకుండా ఉండునట్లుగా యేసు ఎలాగ ఆయనను తిరస్కరించినప్పుడు ఆయన ఓర్చుకున్నాడో, యేసు ఏ విధంగా వాటిని సహించాడో, యేసు ఏ విధంగా వాటిలో నిలబడ్డాడో, వారందరినీ ఏ విధంగా యేసు క్షమించినాడో, నీవు కూడా ఆయన్ని తలుసుకుంటూ ఈ లోకంలో ముందుకు సాగిపోవాలనేది సిలువలో జరిగినటువంటి సన్నివేశాన్ని మనకు స్పష్టంగా చెప్తుంది. కావున ఈ వాక్యం వినే మనము ఈ విషయాల్లో జాగ్రత్త పడాలి, ఓర్చుకున్న ఆయన తెలుసుకోవాలి. మన చుట్టూ అవమానాలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయాలి. తిరస్కారాలన్నీ ఎన్ని విధాలుగా నిన్ను తిరస్కరించిన, దూషించిన, నిందించిన, అపహాస్యం చేస్తున్న, హేళన చేస్తున్న, అబద్ధ సాక్ష్యాలు చేస్తున్న, ఆయన ఎలాగ ఓర్చుకున్నాడో ఆ విధంగా నువ్వు కూడా ఓర్చుకోవాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది.
అప్పుడు నీకేమవుతుందంటే యేసు అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని జయించాను అన్నాడు. కనుక యేసు ఏ విధంగా వాటిని జయించాడో నీవు కూడా ఆ విధంగా జయించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కావున మనం ఇతరులను క్షమించే తత్వము కలిగి ఉండాలని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. మన మనుషుల అపరాధాలను క్షమిస్తే మన తండ్రి కూడా, పరలోకపు తండ్రి మన అపరాధాలు క్షమిస్తాడు. మనుషుల అపరాధాలను మనం క్షమించకపోతే నీ పరలోకపు తండ్రి కూడా నీ అపరాధాలను క్షమించాడు. అనగా మనం ఏం చేయాలంటే ఇతరులను క్షమించే విధంగా ఉండాలి, వారిని క్షమించాలి. నీ మనసులో ఎవరెవరి మీద విరోధం ఉందో, కోపముందో, ఆగ్రహం ఉందో, పగ ఉందో, ద్వేషముందో, అసహించుకుంటున్నావో, ఎవరిని నువ్వు నిజంగా తరచుగా గొడవలాడుతున్నావో, నిందిస్తూ ఉన్నావో, ఎప్పుడు ఇతరుల మీద ఎప్పుడు నువ్వు ఆగ్రహం పెట్టుకుని ఉన్నావు, వాళ్ళని క్షమించు. వాళ్ళ అపరాధాలను నువ్వు క్షమించినట్లయితే నీ తండ్రి కూడా మీ అపరాధాలను క్షమిస్తాడు. ఈరోజు దయచేసి ఈ వాక్యం విని ఈరోజు ఎన్నో కుటుంబాలు చెదిరిపోవడానికి, ఎన్నో కుటుంబాలు ఈరోజు చెదిరిపోవడానికి, మరి అదే విధంగా చూసినప్పుడు మరి ఒకరినొకరు గొడవలాడుకొని విడిపోవడానికి, కుటుంబాల్లో బంధువులు విడిపోవడానికి, స్నేహితులు విడిపోవడానికి, కుటుంబాల్లో భార్యాభర్తలు విడిపోవడానికి, అన్నదమ్ములు విడిపోవడానికి, అక్కా చెల్లెలు విడిపోవడం, అత్తా కోడళ్ళు విడిపోయి దూరంగా చెదిరిపోవడానికి, ఎన్నో కుటుంబాలు చెల్లాచెదురైపోవడానికి కారణం ఏమిటంటే ఒకరినొకరు క్షమించుకునే తత్వం లేదు. యేసుని ఏ విధంగా ఆ రోజు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, ఇశ్రాయేలు తన సొంత జనులే యేసు మీద విరోధంగా లేచారు. అప్పుడు ఆయన మీద వారు అనేక నిందలేసి, నేరాలు మోపి, అబద్ధ సాక్ష్యాలు చెప్పి, దూషించి, హేళన చేశారు, అవమానించారు. ఆయన సహించుకుంటా ఉన్నాడు, ఓర్చుకుంటా ఉన్నాడు. మరియు ఆ సమయంలో ఆయన మౌనంగా ఉండిపోయినాడు, వాళ్ళందరినీ క్షమించినాడు. ఈరోజు ఈ వాక్యం వినే నీవు కూడా నీ కుటుంబము చెదిరిపోవడానికి కారణం ఏమిటంటే క్షమించలేని తత్వం నీలో ఉండేది. వారి అపరాధాలను, చిన్న తప్పులు కూడా క్షమించలేకపోతున్నా, వారిని క్షమించలేకపోతున్నా. అందుకే ఈరోజు ఎన్నో కుటుంబాలు చెల్లాచెదురైపోయినా. ఈ వీడియో చూసే నీవు చేయవలసింది ఏమిటంటే, నీవు నీ కుటుంబం నుండి ఎవరెవరు చెల్లాచెదురైపోయినా మొదట వారితో వెళ్ళి సమాధానపడు.